కులం మతం ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీ అన్ని రంగాల్లో ప్రగతి సాధించే వరకు కసి పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరావతి, విశాఖ, కర్నూలును హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆగస్టు 9, 1965లో మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. ఒక చిన్న మత్స్యకార దేశం ఆనాడు సింగపూర్. మన రాష్ట్రానికి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కూడా సింగపూర్ కి లేవు. కానీ ఒక్క నాయకుడు ఆ దేశ చరిత్ర మార్చేశారు. ఆ నాయకుడే ఆనాటి ప్రధానమంత్రి లీ కువాన్ యూ గారు. వి విల్ సర్వైవ్, వి విల్ బిల్డ్ దిస్ కంట్రీ ఆర్సెల్స్ అని లీ కువాన్ యూ గారు అన్నారు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే చిన్న దేశమైనా ఏకంగా 20th లార్జెస్ట్ ఎకానమీగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. ఒక చిన్న దేశం ఇంత అద్భుతాలు చేసినంటే మనం ఎంత సాధించుకోగలుగుతామో ఒక్కసారి ఇక్కడున్న యువకులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై, బెంగళూరుకి వెళ్ళినా వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా.